శాతవాహన పార్ట్ 74 శాతవాహన టాపిక్ అయితే మనం జోగినాయుడు బుక్ నుంచి కవర్ చేస్తున్నాము. సో ఇక్కడ వరకు అయితే కవర్ చేసాం లాస్ట్ పార్ట్లో. ఇప్పుడు ఇది చెప్తున్నాను. గాఢ సప్తసతి అంటే గాథ సప్తసతి ఉంది కదా, సో అందులో సాలి శమక అనే పేర్లతో వరిధాన్యాన్ని అందులోని కొన్ని రకాలను పేర్కొన్నది. ఓకే, సో మనకి ఎగ్జామ్లో సాలి శమక అంటే ఏంటి అని అడుగుతారు. అంటే ఏంటి అంటే వరిధాన్యం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి వ్యవసాయంలో ప్రభుత్వానికి చెల్లించే పన్నులు పన్నులు కాదు, పన్నులు అంటే ట్యాక్స్ అన్నమాట. సో వాటిని కొన్ని రకాలుగా విభజించారనమాట. దేయ అంటే ధన రూపంలో చెల్లించేది, వ్యయ అంటే ధాన్య రూపంలో చెల్లించేది, ధన అంటే వస్తువు రూపం. ఓకే, ధన అంటే అదే మనీ రూపం, ధాన్య అంటే వస్తువు రూపం, వ్యయ. మిగతా పాటలో చూద్దాం.